హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? మస్తు ఉన్నారులే. వేసవికాలం అంటేనే పచ్చళ్ళ సీజన్ కదా. మరి అత్తమ్మ చేత్తో అల్లం పచ్చడి ఎలా ఉంటుందో చూసేద్దాము. చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది. మరి అత్తమ్మ ఎలా పెడుతుందో మీకైతే ఈరోజు పర్ఫెక్ట్ కొలతలతో చూపిస్తాను. చూసేద్దాం రండి. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగా ఉంటుంది. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. చూసేద్దాం రండి ఫ్రెండ్స్. పచ్చడికి కావలసిన పదార్థాలన్నీ అత్తమ్మ అయితే రెడీ చేసేస్తున్నారు. మనము ఏ ఏ పదార్థాలు సమానంగా తీసుకోవాలో ఇప్పుడైతే చూసేద్దాము. అల్లం, వెల్లుల్లి, ఉప్పు, కారం, ఈ 4 పదార్థాలైతే సమానంగా తీసుకోవాలి. ముందుగా అల్లం ముక్కలను ఇలా పొట్టు తీసి సన్నగా కట్ చేసి చక్కగా తడి లేకుండా ఆరబెట్టేసుకోవాలి. తడిగా అస్సలు ఉండకూడదు, ఎందుకంటే తడిగా ఉంటే చట్నీ అయితే తొందరగా పాడైపోతుంది. మన పచ్చడికి కావలసిన మామిడికాయ ముక్కలైతే ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. నేనైతే సరిపడా మామిడికాయ ముక్కలైతే పుల్లటి మామిడికాయ ముక్కలైతే కట్ చేసి పెట్టేసుకున్నాను. వెల్లుల్లి కూడా ఇలా పొట్టు తీసి రెడీగా ఉంచేసుకున్నాను. అలాగే ఉప్పు, కారప్పొడి, నేనైతే అల్లం ముక్కలు, వెల్లుల్లి, ఉప్పు, కారం, ఈ 4 పదార్థాలైతే 125 గ్రాముల చొప్పున సమానంగా తీసుకున్నాను. వీటికి సరిపడా మామిడికాయ ముక్కలు కూడా సిద్ధంగా ఉంచేసుకున్నాను. మీరు కూడా మీకు ఎంత సరిపడా క్వాంటిటీ అవసరమో అంతే తీసుకోండి. ఈ పదార్థాలతో పాటు మనం వెల్లుల్లి పేస్ట్ను కూడా సపరేట్గా తాలింపులోకి ఇలా సిద్ధంగా చేసి ఉంచేసుకోవాలి. ఇప్పుడైతే మనము పక్కకు పెట్టేసుకున్న అల్లం ముక్కలను, వెల్లుల్లిపాయలను రెండింటిని మిక్స్ చేసి ఇలా మనం మిక్సీ జాడీలో గ్రైండర్ అయితే చేసుకోవాలి. ముక్కలు లేకుండా సన్నగా ఇలా పేస్ట్ అయితే చేసి పక్కన పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మూకుడు లాంటిది ఇలాంటి పాత్ర అయితే పెట్టేసుకున్నాను నేను. ఇప్పుడు మన 125 గ్రాముల పచ్చడికి 200 గ్రామ్స్ వరకు ఆయిల్ అయితే వేసేసుకోవాలి. పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఆయిల్ అయితే చక్కటి కొలతతో చక్కగా సరిపోతుంది. ఇప్పుడు ఆయిల్ వేడెక్కాక కొన్ని మెంతిత్తులు అయితే అందులో వేసుకోవాలి. అలాగే సరిపడా ఆవాలు కూడా వేసేసుకోవాలి. ఈ ఆవాలు చక్కగా వేగాక మనం పక్కన పెట్టేసుకున్న వెల్లుల్లి పేస్ట్ అయితే ఉంది కదా ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ వెల్లుల్లి పేస్ట్ను ఇందులో వేసేసుకోవాలి. కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి. బ్రౌన్ కలర్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం పక్కన పెట్టేసుకోవాలి. బ్రౌన్ కలర్ అయితే వచ్చేసింది. ఇలా చక్కగా ఒకసారి అయితే కలుపుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకుందాము. దీన్ని ఒక 3 నిమిషాల వరకు అయితే చల్లారనివ్వాలి. ఇందులో కాస్త పసుపు అయితే యాడ్ చేసుకోవాలి. పక్కన పెట్టేసుకున్నాక ఈ తాలింపులో బాగా వేడిగా ఉన్నప్పుడు పసుపు వేస్తే ఆయిల్ అయితే నల్లగా అయిపోతుంది ఫ్రెండ్స్. ఈ అల్లం వెల్లుల్లి కలిపి పేస్ట్ పట్టుకున్నాం కదా, ఇందులో కూడా కాస్త పసుపు వేసి ఇలా చక్కగా కలిపేసుకోవాలి. ఈ తాలింపు చల్లారాక మనం పక్కన పెట్టుకున్న కారప్పొడి అయితే ఉంది కదా, మొదటగా కారప్పొడి వేసేసుకోవాలి. తర్వాత ఉప్పు కూడా వేసేసుకోవాలి ఇందులో. ఈ రెండు వేసాక ఇప్పుడు స్పూన్తో అయితే చక్కగా కలుపుకోవాలి. మొత్తం కలిపేంత వరకు కలిపేసుకోవాలి. ఇలా అత్తమ్మ అయితే చక్కగా కలిపేసిస్తున్నారు. ఇలా చక్కగా కలుపుకున్నాక ఇప్పుడు మనం పక్కనే ఉంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే రెడీగా ఉంది కదా, ఇది కూడా ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చక్కగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, ఈ అల్లం పచ్చడి అనేది మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మనకు దగ్గు, జలుబు ఇలాంటి సమయంలో అయితే వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని ఈ పచ్చడి కలుపుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరైతే ఒకసారి ట్రై చేయండి. ఇలా చక్కగా బాగా కలుపుకోవాలి. మనం ఇలా చక్కగా కలుపుకున్నాక ఈ పదార్థాన్ని అయితే ఒక 3-4 గంటల వరకు అయితే చల్లారనివ్వాలి ఫ్రెండ్స్. ఎందుకంటే వేడిగా ఉన్నప్పుడే మనం మామిడి ముక్కలు వేసి కలిపితే చట్నీ అయితే పాడవుతుంది. మనం 3-4 గంటలు చల్లారిన తర్వాత మామిడి ముక్కలు ఇలా యాడ్ చేసుకొని చక్కగా కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. అత్తమ్మ మామిడి ముక్కలు వేసి కలిపేస్తున్నారు. మనకైతే అల్లం
పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. బాగా కలుపుకున్నాక మనమైతే జాడీలోకి తీసుకోవాలి. మనకు టేస్టీ అండ్ ఆరోగ్యాన్ని ఇచ్చే అల్లం పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మీకు కూడా ఈ పచ్చడి నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ కూడా చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.